కోటేశ్వరరావు గారు విశ్లేషకులు. ముందుగా కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. ఎలా చూడాలని అంటే ప్రతిపక్షాలు పదే పదే చేస్తున్నటువంటి విమర్శ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా విషయాలు దాస్తోంది, అంతేకాకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఒక మంచి సువర్ణ అవకాశాన్ని మనం చేతులారా వదులుకున్నామంటూ కూడా కామెంట్ చేస్తూ వస్తున్నారు. మరోవైపు భారత ప్రభుత్వం ఏమో ఉగ్రవాదుల లక్ష్యంగా జరిగినటువంటి దాడి మాత్రమే ఇది, దాంట్లో మనం సక్సెస్ అయ్యామంటూ చెప్తోంది. అసలు ఏం జరిగింది వాస్తవంగా, ఎలా చూడాలి ఈ విషయాన్ని? ఇవాళ పార్లమెంట్లో లైవ్ చూడలేదు కానీ సాయంత్రం 5 గంటల వరకు వచ్చినటువంటి మీడియాలో వచ్చినటువంటి అప్డేట్స్ ని చూశాను. రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడినటువంటి అంశాలు, అదేవిధంగా ప్రతిపక్షాలకు చెందినటువంటి సభ్యులు మాట్లాడినటువంటి అంశాలను చూసినప్పుడు బయట పార్లమెంట్ వెలుపల ఏవైతే ప్రభుత్వం తరఫున గతంలో చెప్పారో రాజ్నాథ్ సింగ్ గారు వాటిని మరొక రూపంలో, పదజాలం తేడా ఉన్నప్పటికీ అదే రూపంలో ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు కూడా బయట లేవనెత్తినటువంటి ప్రశ్నలని లోక్సభలో కూడా లేవనెత్తారనేది మనం గమనించాలి. మరి ఈ చర్చ బహుశా రేపు కూడా ఇంకా సాగేటువంటి అవకాశం ఉన్నది. ఈ చర్చ మొత్తం 16 గంటల పాటు చర్చకి అవకాశం ఇచ్చారు కనుక మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ చర్చలో ఇవాళ చర్చలో ఎక్కడ పాల్గొన్నట్టు కానీ లేదా మరి లోక్సభలో హాజరైనట్టు కూడా నాకైతే కనిపించలేదు. ఇవాళ మీరేమైనా నేను మిస్ అయి ఉంటే మీరైనా దాన్ని చెప్పచ్చు, మిగతా ప్యానలిస్టులు ఎవరైనా కానీ. మరి ఆయనే సమాధానం చెప్తారా, ఏం చెప్పారు ఏంటి? ఇంకా మాట్లాడాల్సినటువంటి ప్రతిపక్ష సభ్యులు కూడా ఉన్నారు, లేదా అధికార పక్ష సభ్యులు కూడా డెఫినెట్ గా ఉంటారు. వాళ్ళకంటే ఎక్కువగానే వీళ్ళకి అవకాశం ఇస్తారు. ఏం చెప్తారు ఏమిటనేటువంటిది మనకి రేపు తెలుస్తుంది. ఇప్పటికీ అవే సమాధానాలు, అవే సమాచారం. రాజ్నాథ్ సింగ్ గారు ప్రతిపక్షాలకి విసిరినటువంటి ఒక సవాల్ ఏమిటంటే, మీరు భారత్ ఎన్ని విమానాలను కోల్పోయిందని అడుగుతున్నారు కానీ పాకిస్తాన్ ఎన్ని కోల్పోయిందని అడగరే అని చెప్పేసి ఒక అడ్డు సవాలు విసిరాడు. పాకిస్తాన్ ఎన్ని కోల్పోయిందనేటువంటిది ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చింది. 6 జెట్ విమానాలు, ఒక 2 వేరే విమానాలు, మరొక విమానం, మొత్తం 9 విమానాలు కోల్పోయాయి అనేటువంటిది వివిధ సందర్భాల్లో వచ్చింది. కానీ భారత్ వైపు నుంచి జరిగినటువంటి నష్టం గురించి మరి ఎక్కడ పాకిస్తాన్ వాళ్ళు చెప్పినటువంటి సమాచారం, లేకపోతే ఇతరత్ర అంతర్జాతీయ వార్తా సంస్థలు ఇచ్చినటువంటి సమాచారం తప్ప మన మిలిటరీ అధికారుల నుంచి కానీ లేకపోతే మన ప్రభుత్వం నుంచి కానీ మన భారతీయులకి ఇంతవరకు అఫీషియల్ గా మనం ఏమన్నా కోల్పోయామా లేదా అనేటువంటి విషయం ఎక్కడ చెప్పలేదు. మిలిటరీ అధికారులు ఏం చెప్పారు, యుద్ధం అయిన తర్వాత నష్టాలు ఎలా జరగకుండా ఉంటాయి, ఏవో నష్టాలు జరుగుతాయి కదా అని చెప్పేసి చెప్పారు తప్ప మరొకట్లేదు. రెండోది, మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం రాఫెల్ విమానాలు కూలిపోయినటువంటి దాని మీద ఆ కంపెనీ వాళ్ళు ఆందోళన పడి మన ప్రభుత్వాన్ని సంప్రదిస్తే అభ్యర్థి అట్లాంటిది ఏమి లేదు అని చెప్పేసి మన మిలిటరీ అధికారులు చెప్పారని. అయితే మేము వచ్చి ఫిజికల్ గా మేము ఇచ్చినటువంటి విమానాలు అన్ని ఉన్నాయా లేదా మేము చూసుకొని వెరిఫై చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి అని అడిగితే మన ప్రభుత్వం నిరాకరించినట్లు వచ్చినటువంటి వార్తలు మీడియాలో ఉన్నాయి. అయితే వాటన్నిటినీ మన తెలుగు మీడియాలో కానీ లేకపోతే మన నేషనల్ మీడియాలో కానీ అందరూ ప్రచురించారా, ప్రముఖంగా ఇచ్చారా అంటే ఇవ్వలేదు. అందుకని అంటే ఈ పార్లమెంటు చర్చ జరగబోయే ముందు కూడా మళ్ళా ట్రంప్ అదే చెప్పాడు. నేను ఎట్లాగైతే వాణిజ్యాన్ని చూపించి బెదిరించి భారత్ పాకిస్తాన్ని ఆపరేషన్ సింధూర్ ఆపడానికి ఎట్లాగైతే నేను చేశానో అదే మాదిరి కాంబోడియా, అదేవిధంగా థాయిలాండ్ మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ కూడా నేను అదే మాదిరి ఆపానని చెప్పేసి ఈ నిన్న కూడా మళ్ళా వ్యాఖ్యానించినటువంటిది మనం చూసాం. అదే ట్రంప్ కొద్ది రోజుల క్రితం భారత్ 5 విమానాలు 6 విమానాలు కోల్పోయిందని చెప్పేసి అదే ట్రంప్ మళ్ళా చెప్పాడు. మరి ట్రంప్ చెప్తున్నటువంటిది వాస్తవం కాదు, లేదు అసలు కోలకపోతే కోల్ లేదని చెప్పేసి మన ప్రధానమంత్రి గారే అఫీషియల్ గా ఎందుకు చెప్పరు అనేటువంటిది ప్రశ్న.
దానికి ఎక్కడ మన వైపు నుంచి, మన ప్రభుత్వం వైపు నుంచి దానికి ఏమి సమాధానం ఉండదు. అందుకని ట్రంప్ పదే పదే అటువంటి క్లెయిమ్ చేస్తూ ఉంటే మనం మాత్రం మౌనంగా ఉన్నాం. ఇది జనంలో అనుమానాలకు తావిస్తుంది. పార్లమెంట్ లో కూడా అదే అడిగారు. ఇంకొక సభ్యుడైతే నరేంద్ర మోడీ గారు 56 అంగుళాల గుండె 36 అంగుళాలకు తగ్గిపోయింది అనేటువంటి కామెంట్ కూడా బహుశా కాంగ్రెస్ సభ్యుడు అనుకుంటారు, ఆయన కూడా ఎద్దేవా చేశాడు. అందుకని ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా పార్లమెంట్ లో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన, ఏ ఒక 4 విమానాలు 5 విమానాలు కోల్పోయాము అంటే అదేమన్నా, ఇప్పుడు మనమేమి ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నటువంటి మిలిటరీ యొక్క శక్తి సామర్థ్యాలని మనమేమి తప్పుపట్టట్లేదు, లేకపోతే వాళ్ళ మీద మనకు ఎలాంటి గ్రీవెన్సెస్ కూడా లేవు. జరిగినటువంటి నష్టాల గురించి ఇవాళ కాకపోతే రేపైనా తెలిస్తే ఆల్రెడీ మీడియాలో అఫీషియల్ గా కాకపోయినా అన్అఫీషియల్ గా చర్చ జరుగుతూ ఉంది. రెండోది, ఉగ్రవాదులు ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినటువంటి 22 నిమిషాల ఆపరేషన్ సింధూర్ లో ఉగ్రవాదులు అప్పటికే ఖాళీ చేసి వెళ్ళిపోయారు పాకిస్తాన్ లో వాళ్ళ శిబిరాలను, వాళ్ళన్నిటిని. ఆ వెళ్ళిపోయినటువంటి శిబిరాల మీద దాడులు చేశారు తప్ప నిజంగా ఉగ్రవాదులు ఎంతమంది చనిపోయారు ఏమిటనేటువంటి దాని మీద ఇప్పటికీ ఒక స్పష్టత లేదనేది కూడా మనం గమనించాలనేది నా అభిప్రాయం. అందుకని పార్లమెంట్ లో అంతిమంగా మరి ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి గారే మాట్లాడతారా, లేకపోతే మొత్తం చర్చ మీద రాజ్నాథ్ సింగ్ గారే చేస్తారా, లేకపోతే అమిత్ షా మాట్లాడతారా అనేది మనం చూడాల్సి ఉంటుంది. రైట్.